2024 నాలుగవ విడత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు తరలివచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా తమ అభ్యర్థిని ఎన్నుకునేందుకు ప్రజలు స్వేచ్ఛగా ముందుకొచ్చిన ఈ తరుణంలోనే వారికి సరైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. జిల్లాలో ఆర్భాటంగా 28 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామంటూ హడావిడి చేసిన జిల్లా యంత్రాంగం తక్కిన పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయాలన్న స్పృహను కూడా మరిచింది. ఒకే ద్వారం ఉన్న 2 పోలింగ్ కేంద్రాలు కర్నూలు పాణ్యం నియోజకవర్గ పరిధిలో పదుల సంఖ్యలో ఉన్నాయి. 4 మూలలున్న చిన్న పోలింగ్ కేంద్రంలో కనీసం గాలి దూరే అవకాశం లేక, ఫ్యాన్ సౌకర్యం లేక వయసు పైబడ్డ పోలింగ్ ఆఫీసర్లు గాలి పీల్చుకోవడం కోసం ప్రతి 15 నిమిషాలకు ఒకసారి బయటికి వచ్చి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 1203 మంది ఓటర్లు ఉన్న పాణ్యం నియోజకవర్గ పరిధిలోని 16వ బూతులో ఒక్క ఫ్యాన్ కూడా లేదు. 52వ బూతులో వైసీపీ ఏజెంట్ సెల్ ఫోన్కు వైసీపీ స్టిక్కర్ అతికించుకొని బూతులో కూర్చున్న అధికారులు పట్టించుకోలేదు. ముజఫర్ నగర్, పందిపాడు, కల్లూరు ప్రాంతాలలో పోలింగ్ రాత్రి 8 వరకు నడిచింది. పేదలు నివసించే ప్రాంతాల్లో ప్రజలు 68 నుండి 80% వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో డోన్ నియోజకవర్గంలో అత్యధిక శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, కర్నూలు నియోజకవర్గంలో తక్కువ శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాండ్య నియోజకవర్గంలోని కర్నూలు అర్బన్ ప్రాంతాల్లో ఈరోజు సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో పోలీసుల యొక్క మెన్ పవర్ చాలా తక్కువగా ఉంది. నేను సిఐగా నడితే మాకున్నట్టు మెన్ పవర్ ఉపయోగించాము, అంతకంటే మించి లేదని చెప్తా ఉన్నారు. కంట్రోల్ చేసే యాత్రలు కూడా లేడు. 81, 82 బూతుల్లో అయితే ప్రజలు కింద మీద పడే పరిస్థితికి వచ్చింది. ఊపిరాడక బయట పరిగెత్తుకుని వస్తూ ఉన్నారు. చంటి పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా, వీకర్ కాలనీ నేను ఇప్పటిదాకా విజిట్ చేసినట్టు 3 కేంద్రాల్లో మనం పరిశీలిస్తే మెన్ పవర్ చాలా తక్కువ ఉంది, కంట్రోల్ కెపాసిటీ లేదు. వెంటనే మెన్ పవర్ పెంచాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలు ఎందుకంటే ఈరోజు చల్లని వాతావరణం రావడంతో చాలా పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకు వచ్చారు. చాలామంది పేద ప్రజలు రావడం అనేది ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో తమ హక్కును ఉపయోగించుకోవడం, ఓటు హక్కును ఉపయోగించుకోవడం చాలా మంచి పరిణామం. వచ్చినటువంటి ప్రజలందరికీ వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అట్లే జిల్లా అధికారులు కోరుతా ఉన్నా, జిల్లా అధికారులు వెంటనే కంట్రోల్ చేయడం కోసం మెన్ పవర్ పెంచాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లా కొంతమంది గుర్తులు కాకుండా వ్యక్తుల యొక్క ఫోటోల్ని కనబడేలాగా పెట్టుకుని తిరుగుతున్నారు. ప్రధానంగా అధికార పార్టీ సంతృప్తి వ్యక్తులు దాన్ని కంట్రోల్ చేయడంలో కూడా పోలీసు అధికారులు వైఫల్యం చెందారు. అలాంటి వాళ్ళను బయటికి పంపించాలని చెప్పేసి కూడా నేను ఆ జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లా ఆర్ఓ గారు కూడా వచ్చి విజిట్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. పాండ్య నియోజకవర్గంలో సహకార సంఘం సొసైటీ ఒక ఆఫీస్తో 96-97 బూతులు పెట్టాయి. నేను ఆర్ఓ గారిని జిల్లా కలెక్టర్ కోరుతా ఉన్నా, అసలు ఇది పరిశీలించి పెట్టారా, కళ్ళు మూసుకుని పెట్టారా అనేది ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒకే డోర్ ద్వారా 2 బూతులకు పంపించడం అనేది అది ఓటర్లకు ఇబ్బంది పెట్టడం తప్ప వేరే కాదు. ఇలాంటివి చాలా కర్నూలు టౌన్లో ఉంటున్నాయి. అదే కాదు, మెన్ పవర్ కూడా ఎక్కడ లేదు. పోలీసులు ఒక హోంగార్డ్ తప్ప మిగతా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఒక కానిస్టేబుల్ ఉంటున్నాడు. ఏదైనా అధికార పార్టీ వాళ్ళు డామినేషన్ చేస్తే కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదు. అందుకోసం డిస్ట్రిక్ట్ కలెక్టర్ కోరుతా ఉన్నా, మెన్ పవర్ పెంచాలి ఇక్కడ. రెండవది, ఇట్లాంటి ఏదైతే పోలింగ్ బూతులు ఉన్నాయో పోలింగ్ బూతులు రాబోయే కాలంలో నివారించే ప్రయత్నం చేయాలి. లేదంటే ఓటర్లకు చాలా ఇబ్బంది. ఒకే ఇంట్రెస్ట్ల నుంచి 2 బూతుల ఓటర్లు, అది కూడా మహిళలు, దాంట్లో ముసలోళ్ళు కూడా ఉంటారు, వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం ఇది చాలా దుర్మార్గంగా ఉంది. అందుకోసం ఫ్యూచర్లోనే దృష్టి పెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా. రెండవది, ఇప్పుడైనా మెన్ పవర్ పెంచి కనీసం వాళ్ళ ఫెసిలిటీ, లోపల ఫ్యాన్లు కూడా లేవు, బయటనే పెట్టాలి. అట్లాంటి సౌకర్యాలను కల్పించాలని చెప్పి నేను సిపిఎం పార్టీగా అభ్యర్థిగా డిమాండ్ చేస్తాను.